ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారం కావడంతో కన్నతండ్రి ముగ్గురు చిన్నారులను కడతీర్చారు. శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన సీపత్, అయాత్, మరియం అనే ముగ్గురు చిన్నారులు కామారెడ్డి పెద్ద చెరువులో రాత్రి 9 గంటల తర్వాత విగత జీవులుగా కనిపించారు. కన్నతండ్రి ఆ చిన్నారులను చంపి చెరువులో మృతదేహాలను పడేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు విచారించగా చిన్నారులను కామారెడ్డి పెద్ద చెరువులోకి తానే తోసేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించినట్టుగా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years, ఇంకొక పాప 5 years. సో ఈ ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్, రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళచ్చు ఈ చిన్నపిల్లల ఇంట్రెస్ట్ని ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో